రోబోలు వచ్చినప్పుడు మనుషులు చేసే పనులన్నీ రోబోలే చేసేస్తున్నాయి. ఫ్యూచర్ ఏంటి? ఉద్యోగాలు పోతాయని అంతా భయపడ్డారు. ఇల్లు, హోటళ్లలో పనిచేసే రోబోలను చూసి అంతా ఆశ్చర్యపోయారు. అయితే ఇప్పుడు రోబోలను మించిన సామర్థ్యాలతో ఏఐ దూసుకొస్తోంది. వచ్చే 30 ఏళ్లలో ఏఐ విశ్వరూపాన్ని ప్రపంచం చూడబోతోందన్న అంచనాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏఐతో ఉద్యోగాల కోత కూడా ఉండబోతోందని తెలుస్తోంది. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాక ఎలాంటి సంచలనాలను సృష్టించబోతోంది? ఏఐతో ఉద్యోగాల కల్పన జరుగుతుందా? ఉపాధిని దెబ్బతీసి నిరుద్యోగ రేటు పెరుగుతుందా? వాట్ ది స్టోరీ? ప్రపంచవ్యాప్తంగా పెరిగిన టెక్నాలజీ మానవులకు కొత్త ఇబ్బందులను తెస్తోంది. టెక్ రంగంలో ఇటీవల ఏఐ విప్లవాన్ని సృష్టించింది. ఉద్యోగులు రోజుల తరబడి చేసే పనిని ఏఐ ద్వారా క్షణాల్లో చేసే అవకాశం లభిస్తోంది. కాబట్టి ఏఐ ఇంకా వృద్ధిలోకి వస్తే ఉద్యోగాల కోత ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. IMF విశ్లేషణ ప్రకారం దాదాపు 40% ప్రపంచ ఉద్యోగాలు ఏఐ ద్వారా ప్రభావితమవుతాయని, అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు, తక్కువ ఆదాయ దేశాల కంటే అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు మరింత ప్రభావితమవుతాయన్న అంచనాలు వెలువడుతున్నాయి. ఏఐ ఆధారిత ఆటోమేషన్ కారణంగా వచ్చే 5 ఏళ్లలో కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోనున్నట్టు టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 9 దేశాల్లో 18 రంగాల్లో గల ప్రముఖ సంస్థల టాప్ ఎగ్జిక్యూటివ్ల అభిప్రాయాలు కూడా ఏఐ కారణంగా ఉద్యోగాలు పోతాయని ఉండటంతో లే ఆఫ్ భయాలు ఊపందుకున్నాయి. ఏఐ కారణంగా ఉద్యోగుల తొలగింపులు తప్పవని 41% కంపెనీలు అభిప్రాయపడుతున్నాయి. వాస్తవానికి దగ్గరగా ఉండే వీడియోలు, ఇమేజ్లు, టెక్స్ట్లు సృష్టించడంలో జనరేటివ్ ఏఐ ఆధారిత టెక్నాలజీలు దూసుకుపోతున్నాయి. ఈ అసాధారణ టెక్నాలజీతో మనుషులు చేసే రోజువారీ పనులు సులభంగా, తక్కువ ఖర్చుతో పూర్తి చేయొచ్చన్న అంచనాలున్నాయి. దీంతో ప్రస్తుతం ఉన్న అనేక మంది ఉద్యోగులు సంస్థలకు నిరుపయోగంగా, భారంగా మారనున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏఐ చాట్ బాట్స్ పై గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు దృష్టి పెడుతుండటంతో ఉద్యోగుల తొలగింపులు తప్పట్లేదని అంటున్నారు. ఏఐ వినియోగం పెరిగాక ఉద్యోగుల్లో కోతలు తప్పట్లేదని అనేక సంస్థలు ఇప్పటికే అంగీకరించాయి. ఏఐ వినియోగం పెరిగే కొద్దీ ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల జాబ్స్ కనుమరుగు కావచ్చని ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ సంస్థ గోల్డ్మెన్ సాక్స్కి చెందిన నిపుణులు గతంలో అంచనా వేశారు. అయితే వచ్చే 5 ఏళ్లలో ఈ పరిస్థితి దాపురించొచ్చని అడికో సర్వే అంచనా వేస్తోంది. అమెరికా, యూరోపియన్ యూనియన్లో ప్రస్తుతం ఉన్న ఉద్యోగాల్లో 3/2 ఏఐ ఆటోమేషన్ ప్రభావానికి గురవుతున్నాయని గోల్డ్మెన్ సాక్స్ పరిశోధన వెల్లడించింది. దాదాపు 30 కోట్ల ఉద్యోగాలపై ఏఐ ప్రభావం పడనున్నట్టు తెలిపింది. పరిపాలనా విభాగంలో 46%, న్యాయ విభాగంలో 44% ఉద్యోగాలకు ఏఐ ప్రత్యామ్నాయంగా మారిందని తెలిపింది. నిర్మాణ రంగం, నిర్వహణ రంగంపై ఏఐ ప్రభావం తక్కువగా ఉందని చెప్పింది. మరోవైపు ఆర్థిక వృద్ధికి ఏఐ ఒక సాధనంగా ఉపయోగపడుతుందని పరిశోధన వివరించింది. 10 ఏళ్ల కాలంలో ప్రపంచ వార్షిక స్థూల ఉత్పత్తిని ఏఐ 7% పెంచగలదని పేర్కొంది. ముఖ్యంగా ఏఐ ద్వారా కంపెనీలు తమ ఉత్పత్తుల్ని పెంచుకుంటాయి. దీంతో కంపెనీల్లో ఏఐ వాడకం తప్పనిసరిగా మారుతుంది. తద్వారా కొత్త ఉద్యోగాల కల్పన కష్టమవుతుంది. అయితే పెరిగిన టెక్నాలజీ గురించి భయపడకుండా ఏఐపై పనిచేసేలా ప్రత్యేక శిక్షణనిస్తే ఉద్యోగాలు ఉండే పరిస్థితి ఉంటుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఏఐ ఎంట్రీ తర్వాత గాల్లో దీపాలుగా మారిన ఉద్యోగాల్ని కాపాడుకోవటానికి మెజారిటీ నిపుణులు సూచిస్తున్న మార్గం మార్పుకు అనుగుణంగా తాము మారిపోవటమే. అలా చేస్తే తప్ప ఉద్యోగాలు కాపాడుకోవటం సాధ్యం కాదనే వాదన వినిపిస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు ఇప్పటి వరకు తాము నేర్చుకున్న నైపుణ్యాలను మెరుగుపరుచుకోవటం, పూర్తిగా కొత్త నైపుణ్యాల వైపు మళ్లటమే ప్రస్తుత ఏఐ సమస్యకు మందు అని నిపుణులు చెప్తున్నారు. చాలా కంపెనీలు నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు ఉద్యోగులకు అవకాశాలు కల్పిస్తుంటాయి. వాటిని అందిపుచ్చుకుంటే చాలా వరకు ప్రయోజనం ఉంటుంది. తాము చేస్తున్న ఉద్యోగాలకు పనికొచ్చే ఏఐ ఆధారిత నైపుణ్యాలను పెంచుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే పలు కళాశాలలు, యూనివర్సిటీలు ఏఐ ఆధారిత కోర్సుల్ని ప్రవేశపెడుతున్నాయి. వీటిలో తమ ఉద్యోగాలకు పనికొచ్చే కోర్సుల్ని చేసుకోవటం ద్వారా ఉద్యోగాలు కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. కొత్త స్కిల్స్ని నేర్చుకోవటం ద్వారా కొత్త సంస్థల్ని, కొత్త ఉద్యోగాల్ని వెతుక్కుంటే మంచిదని సూచిస్తున్నారు. స్థూలంగా చెప్పాలంటే మార్పుకు తగినట్లుగా మనమూ మారిపోవాల్సిందేనంటున్నాయి. ప్రభుత్వాలు కూడా మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా విద్యా సంస్థల్లో మార్పులు చేయటం, అధ్యాపకులు కూడా ఆ దిశగా శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందంటున్నారు. భవిష్యత్తు మొత్తం మానవ ప్రమేయం లేకుండా పనులు జరిగే సూచనలు కనిపిస్తుండటంతో కాలంతో పాటు కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుంటేనే ఉపాధి సులభతరమవుతుందని, లేకపోతే పోటీ ప్రపంచంలో ఉద్యోగులు వెనుకబడతారని నిపుణులు చెప్తున్నారు. మొత్తానికి ఏఐ భవిష్యత్తును మానవ రహితంగా మార్చనుందని అంటున్నారు. మరి ఏఐ ఎన్ని అద్భుతాలను సృష్టిస్తుందో చూడాలి.